టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. హఠయోగా ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు శంకరాచార్య ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయి భవానీ ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను 21 శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, నాకు ఇప్పుడు 72 ఏళ్ల వయసు ఉందని, నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అన్నారు. యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హఠయోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచార్య మాట్లాడుతూ, యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనసు, శరీరం, శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రం అని వివరించారు. యోగాని ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో యోగా బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుందని తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగా సాధన చేస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా యోగా ఆసనాలతో పాటు అందులో మెలకువలను ఆసక్తి నేర్చుకుంటూ చురుకుగా పాల్గొన్నారు. నాకు వచ్చిన విద్యనే మళ్ళీ మెరుగు పెట్టుకున్నాను, సానబెట్టాను. అలా 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నెల 45 రోజులు వెళ్ళి అక్కడ హఠయోగా అష్టాంగ విద్యలో సాధన చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ సర్టిఫికేషన్ తీసుకొని, టీచర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ పద్మశాలలో నేను అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇది చేస్తున్నాం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి మారాలి. మనకు తెలుస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు జరిగేది తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు. ఆస్తిపాస్తులు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ఉత్తమమైనది. మన కోసం దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 1 గంట మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించాలని మీ అందరికీ కోరుకుంటూ ఇప్పుడు ఈ సెషన్ని స్టార్ట్ చేస్తాం. ఊర్ధ్వ ప్రణమాసన్ 1 2 3 4 5. Now slowly change your leg. కుడి కాలుని 3 4 5. రిలాక్స్. పాద హస్తాసన, ఫార్వర్డ్ బెండ్. 1 2 ఫార్వర్డ్ బెండ్ చేసి అలాగే ఉండండి. 1 2 3 4 5. Exhale. 4 5. రిలాక్స్. కూర్చోండి. ఏమంటావు? వస్తా ఉంటాయి మధ్యలో. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. కళ్ళు మూసుకోండి. మీ శ్వాస ప్రక్రియను గమనించండి. శ్వాస మీద మీ ధ్యాస పెట్టండి. 3 4 5. మెల్లగా కళ్ళు తెరిచి మీ అరచేతులు నేను చేసే విధంగా పెద్దనేళ్ళు లోపటికని ఈ ఒకసారి మామూలు చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత గాలిని పీల్చుకోవాలి. పీల్చుకొని ఎక్సైల్ చేస్తూ ముందుకు వంగాలి. హోల్డ్ చేయాలి. 3 4 5. ఇన్హేల్ అప్. మళ్ళీ ఒకసారి గాలి పీల్చుకున్నారా, ఎక్సైల్ డౌన్. ఇంకొకసారి 1. రెండోసారికి చాలా మంచిగా చేయగలుగుతారు చూడండి, రిలీఫ్ అవుతుంది. వెన్నుపూసకి నడుము నొప్పుతోటి, కీళ్ళ నొప్పులతోటి చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. దీన్ని ఉశ్వాసన అంటారు. హోల్డ్ ఫర్ 5 కౌంట్. 1. ట్రై చేయండి. రాని వాళ్ళు ఇబ్బంది పడద్దు. మళ్ళీ 4 5. ఎక్సేల్ డౌన్. నమస్కారం అండి. నా పేరు శంకరాచారి. నేను హఠయోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని. రిషికేశ్లో రుద్ర యోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగా అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత 2 సంవత్సరాలుగా. అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మాయిగూడ పద్మశాలి టౌన్షిప్లో హఠయోగా ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను. ఈరోజు వరల్డ్ యోగా డే, ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు. మన దేశ ప్రధాని
ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగా యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి 2015లో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆధునిక యోగా అయినా. సో ఆ ఉద్దేశంతో ఈ యోగాను మేము మా శాయశక్తులను మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము. ఈ యోగా అనేది తరతమ భేదం లేదు. పిల్లలు చేయొచ్చు, యువకులు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు. అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు యోగా నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠయోగా ఖచ్చితంగా చెప్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా రోజులో 24 గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది. అందులో 1 గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తూ నమస్తే. యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన ఆచార్య శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయగూడెం, జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి పెద్దలు గౌరవనీయులు మన వజ్రేశన్న గారు, శంకర్ యాదవ్, శంకరన్న గారు, మన మాజీ మేయర్లు, మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలా పెద్దది యోగా అంటే. నేను గత 10 సంవత్సరాల సంది కూడా యోగా చేస్తున్నా. యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. రోజు గంట సేపు పొద్దున 6 to 7 యోగా చేస్తా. సాయంత్రం 30 నిమిషాలు జిమ్ చేస్తా. పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా. మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా. అందుకే పర్ఫెక్ట్ ఉన్నా. ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది. మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ. మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని తగ్గట్టే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం. కానీ డబ్బులు ఒక ఎత్తు, మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు. మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రేశాలు చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది. బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం. పెద్ద మనుషులు కూడా చెప్పేది పూర్వం సంది. ఇప్పుడు కూడా మనం అంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా సిస్టమేటిక్ ఉన్నారు. అందరు కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు, వాకింగ్ పోతున్నారు, జిమ్ములు పోతున్నారు. జిమ్ముల ముందు కనిపించకపోతే గల్లికో జిమ్ ఓపెన్ అయింది. యూత్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు. ఇంకా చేయాలి, ఇంకా పోవాలి. ప్రపంచ ఇవాళ యోగా దినం ప్రపంచంలో 100 దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ప్రెస్ మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానల. అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలని కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.